డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. మనం గత క్లాస్లో అకౌంటెన్సీ బేసిక్స్ గురించి తెలుసుకున్నాం. అకౌంటెన్సీ ఏంటి అన్నది తెలుసుకున్నాం, అకౌంటెన్సీ ముఖ్య లక్షణాలు తెలుసుకున్నాం, అకౌంటెన్సీలో వాడే పదాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనము అకౌంటెన్సీకి సంబంధించి జర్నల్స్ ఎట్లా రాయాలి అన్న అంశం పైన ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎవరైనా అకౌంటెన్సీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నేను డీటెయిల్డ్గా జర్నల్ ఎంట్రీస్ ఎట్లా చేయాలి అన్న అంశం పైన డీటెయిల్డ్గా ఈ క్లాస్లో చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని సిస్టంపై ఎక్సెల్లో చూపిస్తూ నేను మిమ్మల్ని లీడ్ చేస్తాను. అకౌంటెన్సీ అంటే వ్యాపారానికి అర్థం చెప్పే భాషను అకౌంటెన్సీ అని క్లాస్లో తెలుసుకున్నాం. తర్వాత అకౌంటెన్సీ ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత అకౌంటెన్సీలో కీవర్డ్స్ ఏంటి అన్నది కూడా మనం గత క్లాస్లో తెలుసుకున్నాం. దానికి సంబంధించినటువంటి లింకును నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసే ముందు తప్పకుండా ఆ వీడియోని చూసి ఈ వీడియో చూడండి. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ ఎట్లా చేయాలి అన్నది మనము ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి, రాము ఈజ్ ఏ సోలో ప్రొప్రైటర్ హ్యావింగ్ ఏ ప్రొవిజన్ స్టోర్. రాము సొంతంగా స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఒక వస్తువులు దొరికే ప్రొవిజనల్ స్టోరు. దానికి సంబంధించి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అవి మనం జర్నల్ ఎంట్రీస్లో ఎట్లా తీసుకోవాలి అన్నది మనం చూడాలి. ఇప్పుడు ఎవరి బుక్లో రాస్తున్నాం జర్నల్ ఎంట్రీస్? ఇన్ ద బుక్ ఆఫ్ రాము బుక్లో మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నాం. రాము బుక్లో జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నాం. ఇన్ ద బుక్ ఆఫ్ రాము బుక్లో మనం జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నాం. రాము బుక్లో మనము జర్నల్ ఎంట్రీ చేస్తున్నాం. అయితే మనకు మొదటగా ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 90,000 రూపీస్. కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 90,000 రూపీస్. 90,000తో బిజినెస్ను ప్రారంభించాడు రాము. 90,000తో బిజినెస్ను ప్రారంభించాడు రాము. ఇక్కడ ఏం చేశాడు? క్యాష్తో ప్రారంభించాడు కాబట్టి మనం ఇక్కడ జనవరి నెలలోకి సంబంధించి జనవరి 1 జనవరి నెలలో ప్రారంభించాడు కాబట్టి జనవరి 1 రామ్ ఏం చేశాడు? క్యాష్తో ప్రారంభించాడు బిజినెస్. క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్. రాము నుంచి క్యాష్ పోతుంది. క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్ టు రాముస్ క్యాపిటల్ అకౌంట్. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని క్యాపిటల్ అకౌంట్గా భావిస్తారు. దాన్ని ఏమంటారు? టు రాముస్ క్యాపిటల్ అకౌంట్. రాముస్ క్యాపిటల్ అకౌంట్. రాముస్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ ఎంత అమౌంట్? రాము నుంచి క్యాష్ పోతుంది కాబట్టి డెబిట్లో 90,000. క్యాపిటల్ అకౌంట్లో 90,000. ఇక్కడ దీనికి సంబంధించి డేట్ ఉంటుంది. డేట్ ఏ తేదీ రోజు జరిగింది ట్రాన్సాక్షను. రెండవది పర్టికులర్స్, ఏం పర్టికులర్స్ ఉన్నాయన్నది. తర్వాత ఎల్ఎఫ్ నెంబర్. ఇది
సాధారణంగా మనకు రావు. ఒరిజినల్ అకౌంట్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది ఎల్ఎఫ్ నెంబర్ అన్నది. అమౌంట్ డెబిటార్ ఎంత అమౌంట్ పోతుంది, ఎంత అమౌంట్ ఏ అకౌంట్లోకి పడుతుంది అన్నది ఇక్కడ ఉంటుంది. రామోస్ క్యాపిటల్ అకౌంట్లోకి 80,000. అయితే దీనికి మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఏదైనా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు బీయింగ్ అన్న పదం వాడాలి. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. Business started with cash. Business started with cash. Being business started with cash. Being business started with cash. Being business started with cash. తర్వాత కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 90,000. జనవరి 1 రోజు రాము నుంచి క్యాష్ పోయాయి 90,000. ఎక్కడ పోయాయి? టు అకౌంట్, రాము క్యాపిటల్ అకౌంట్. బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ 90,000 క్యాపిటల్ అకౌంట్లో ఎంటర్ చేశాం. తర్వాత రెండోది డిపాజిటెడ్ క్యాష్ విత్ బ్యాంక్. డిపాజిటెడ్ క్యాష్ విత్ బ్యాంక్. డిపాజిటెడ్ క్యాష్ విత్ బ్యాంక్. డిపాజిటెడ్ క్యాష్ విత్ బ్యాంక్. అది ఎప్పుడు జరిగింది? జనవరి 2 రోజు చేశారు. డిపాజిటెడ్ క్యాష్ విత్ బ్యాంక్. ఇప్పుడు డబ్బు ఎక్కడ పోయింది? బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు పడింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్. బ్యాంక్ అకౌంట్ డెటార్. బ్యాంక్ అకౌంట్ డెటార్. బ్యాంక్ అకౌంట్ డెటార్. ఇక్కడ ఏం జరిగింది? టు క్యాష్ అకౌంట్. క్యాష్ పోయింది. బ్యాంక్ అకౌంట్లోకి వచ్చాయి, క్యాష్ పోయింది. టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్? 50,000. ఎంత అమౌంట్? 50,000. ఇక్కడ 90,000 చేసాం, ఇక్కడ 50,000. ఇక్కడ ఏం జరిగింది? డిపాజిటెడ్ క్యాష్ విత్ బ్యాంక్ 50,000. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ ఏం చేయాలి? బీయింగ్ deposited cash into bank. Deposited cash into bank. Deposited cash into bank. Okay, bracket close. Third one ఏంటి? January 3rd, purchased goods by paying cash. Purchased goods by paying cash. ఇక్కడ జనవరి 3rd రోజు ఏం చేశాడు? పర్చేజెస్ అకౌంట్ డెటార్. ఎక్కడ ఏం క్యాష్ పెట్టుకున్నాడు కాబట్టి పర్చేజ్డ్ గూడ్స్ బై క్యాష్. పర్చేజ్డ్ గూడ్స్ బై క్యాష్. పర్చేజ్డ్ గూడ్స్ బై క్యాష్ కాబట్టి ఇక్కడ టు
to cash. To cash. Purchased account debtor to cash account. How much amount? 6,000. How much amount? 6,000 rupees. ₹6,000. ఇక్కడ డీటెయిల్స్లో ఏం రాయాలి? బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ బై క్యాష్. గూడ్స్ పర్చేజ్డ్ బై క్యాష్. గూడ్స్ పర్చేజ్డ్ బై క్యాష్. ఓకే, గూడ్స్ పర్చేజ్డ్ బై క్యాష్. ఇక్కడతోటి ఈ జర్నల్ పూర్తి అయిపోయింది. నెక్స్ట్ January 4th. Purchased goods from Lifton and Co. Credit. Purchased goods from Lifton and Co. ఇక్కడ లిఫ్టన్ అండ్ కో నుంచి గూడ్స్ను క్రెడిట్లో తీసుకున్నాడు, అప్పుగా తీసుకున్నాడు. January 4th ఏం చేశాడు? పర్చేజెస్ పైన మనకేం చేశాడు? క్యాష్లో కొన్నాడు, ఇక్కడ క్రెడిట్లో తీసుకున్నాడు. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు ఎవరి దగ్గర తీసుకున్నాడు? ఎవరి దగ్గర అప్పుగా తీసుకున్నాడు? టు లిఫ్టన్ అండ్ కో అకౌంట్. లిఫ్టన్ అండ్ కో దగ్గర ఎంత తీసుకున్నాడు? పర్చేజ్ తీసుకున్నాడు. టు లిఫ్టన్ అండ్ కో అమౌంట్ వచ్చేసి 18,000. అమౌంట్ వచ్చేసి 18,000కి సంబంధించి క్రెడిట్లో తీసుకున్నాడు లిఫ్టన్ అండ్ కో దగ్గర. పై ట్రాన్సాక్షన్లో, ఇక్కడున్న ట్రాన్సాక్షన్లో తను ఏం చేశాడు? January 3rd రోజు క్యాష్ పెట్టి గూడ్స్ పర్చేజ్ చేశాడు. ఇక్కడ January 4th వచ్చే వరకు పర్చేజెస్ చేశాడు. ఎవరి దగ్గర? లిఫ్టన్ అండ్ కో దగ్గర అప్పుగా తీసుకున్నాడు. లిఫ్టన్ అండ్ కో దగ్గర క్రెడిట్లో తీసుకున్నాడు. దానికి ఏం చేయాలి? కింద బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. నెక్స్ట్ వచ్చేసి సోల్డ్ గూడ్స్ టు రాజు అండ్ రిసీవ్డ్ క్యాష్ 12,000. ఇంతవరకు పర్చేజెస్ చేశాడు. ఇప్పుడు తను సేల్ చేశాడు. ఎవరికి? రాజుకు సేల్ చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? ఎవరికి సేల్ చేసినా, ఏం సేల్ చేసినా క్యాష్లో సేల్ చేశాడు. కాబట్టి January 5th రోజు క్యాష్ అకౌంట్ డెటార్. ఇంతకుముందు ఏంది? మనం కొన్నాం కాబట్టి క్యాష్ బయటికి పోయింది. ఇప్పుడు ఏంటంటే క్యాష్ మనకు వస్తుంది. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. Cash account debtor to sales account. How much amount? 12,000 rupees. 12,000 రూపాయలు సరుకు అమ్మాడు రాజుకు. తనకు 12,000 రూపాయలు క్యాష్ రూపాయన డబ్బులు వచ్చేసాయి. కాబట్టి ఇక్కడ రాజు అకౌంట్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దేనికంటే
ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ పైన జరిగింది కాబట్టి రాజు అన్నది మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ క్రెడిట్లో జరిగి ఉంటే అక్కడ రాజు అకౌంట్ అని రాయాల్సి వచ్చేది. ఇప్పుడు మళ్ళీ దీనికి పర్టికులర్స్ రాద్దాం. బీయింగ్ క్యాష్ సేల్స్ మేడ్, క్యాష్ సేల్స్ మేడ్, క్యాష్ సేల్స్ మేడ్, బీయింగ్ క్యాష్ సేల్స్ మేడ్, బీయింగ్ క్యాష్ సేల్స్ మేడ్. ఇక్కడ 5 ట్రాన్సాక్షన్స్ జనవరి 5th వరకు కంప్లీట్ అయిపోయాయి. ఒక్కసారి చూసుకోండి. అగైన్ 6th ట్రాన్సాక్షన్ వచ్చి పెయిడ్ శాలరీస్, పెయిడ్ శాలరీస్ బై క్యాష్, పెయిడ్ శాలరీస్ బై క్యాష్, పెయిడ్ శాలరీస్ బై క్యాష్. ఇక్కడ మళ్ళీ అగైన్ మనం పెయిడ్ శాలరీస్ బై క్యాష్, పెయిడ్ శాలరీస్ బై క్యాష్. ఒక్కసారి ఈ 5 ట్రాన్సాక్షన్స్ తీసేస్తున్నాను. మళ్ళీ అగైన్ ఇక్కడ జనవరి 6th, జనవరి 6th రోజు ఏం జరిగింది? జనవరి 6th రోజు ఏం జరిగింది? salaries account, salaries account debited to cash account, to cash account, to cash account. How much amount? 9,000 rupees, 9,000 రూపాయలు. మనము క్యాష్ రూపేనా శాలరీస్ 9,000 రూపాయలు చెల్లించాము. ఇక్కడ వచ్చేసి బీయింగ్ శాలరీస్ పెయిడ్ బై క్యాష్, బీయింగ్ శాలరీస్ పెయిడ్ బై క్యాష్, బీయింగ్ శాలరీస్ పెయిడ్ బై క్యాష్. అండర్ వన్ ట్రాన్సాక్షన్ పెయిడ్ లిల్లీ అండ్ కో by check for the purchases made on 4th January. ఇక్కడ ఏంది? paid Lilly and Co by check for the purchases made on the 4th January. 4 జనవరి రోజు లిల్లీ అండ్ కో దగ్గర పర్చేజ్ చేసినటువంటి వస్తువులకు 10,000 రూపాయలు చెక్ రూపాయన పెయిడ్ చేశాడు. ఇక్కడ జనవరి 7th, లిల్లీ అండ్ కో, లిల్లీ అండ్ కో అకౌంట్ డెటార్ టు Lilly and Co account debtor to Lilly and Co account debtor to bank account. చెక్ ఇచ్చాం కాబట్టి to bank account, to bank account. How much amount? 9,000 rupees, 10,000 rupees, sorry 10,000 rupees. ఎంత? 10,000కి చెక్ ఇచ్చాం బ్యాంక్ రూపేనా కాబట్టి ఇక్కడ 10,000 ఎంటర్ చేసి సరిపోతుంది. ఇక్కడ ఏంది? బీయింగ్ పేమెంట్ మేడ్ బై చెక్, బీయింగ్ పేమెంట్ మేడ్ బై చెక్, పేమెంట్ మేడ్ బై చెక్.
లిల్లీ అండ్ కోకు 4th జనవరి రోజు మనం క్రెడిట్లో పర్చేజ్ చేసాం కాబట్టి ఆ క్రెడిట్ను 7th జనవరి రోజు మనం చెక్ రూపైన 10,000 రూపీస్ లిల్లీ అండ్ కోకు పే చేస్తున్నాం. అండర్ వన్ ట్రాన్సాక్షన్ బ్రాట్ ఫర్నిచర్ బై క్యాష్. బ్రాట్ ఫర్నిచర్ బై క్యాష్ అంటే ఇక్కడ ఫర్నిచర్ను మనం కొనుగోలు చేసాము. ఫర్నిచర్ అన్నది కూడా క్యాపిటల్ అకౌంట్. యాక్చువల్గా ఫర్నిచర్ అకౌంట్ అన్నది కూడా క్యాపిటల్ అకౌంట్లోకి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాము, జనవరి 8th రోజు ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ మనం క్యాష్ ద్వారా కొనుగోలు చేశాం కాబట్టి టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. హౌ మచ్ అమౌంట్ 8,000 రూపీస్ పెట్టి మనం క్యాష్లో పర్చేజ్ చేసాము. ఇదేం దేని పర్పస్లో, బిజినెస్ పర్పస్లో. ఇది యాక్చువల్గా క్యాపిటల్ అకౌంట్లోకే వస్తుంది. ఇక్కడ బీయింగ్ ఫర్నిచర్ బ్రాట్ బై క్యాష్. బీయింగ్ ఫర్నిచర్ బ్రాట్ బై క్యాష్. బీయింగ్ ఫర్నిచర్ బ్రాట్ బై క్యాష్. క్యాష్లో ఫర్నిచర్ను మనం కొనుగోలు చేసాం. అండర్ వన్ ట్రాన్సాక్షన్ పెయిడ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బై క్యాష్ 2,000 రూపీస్. జనవరి 9th రోజు కరెంటు బిల్లులను మనం చెల్లించాం. జనవరి 9th రోజు కరెంటు బిల్లులను మనం 2,000 రూపాయలు చెల్లించాం. ఇక్కడ ఏం రాస్తాం, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు electricity charges account debtor to electricity charges account debtor to electricity account charges debtor to cash account. We have pay to cash. Cash లో చెల్లించాం కాబట్టి క్యాష్ పోయింది. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసాం క్యాష్ ద్వారా. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేసాము. ఇక్కడ అగైన్ మనం ఏం రాయాలి, బీయింగ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెయిడ్ బై క్యాష్. సిటీ చార్జెస్ paid by cash. Electricity charges paid by cash. Electricity charges paid by cash. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని మనము క్యాష్ రూపేణ చెల్లించాము. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని మనం ఏం చేసాం, క్యాష్ రూపేణ చెల్లించాం. ఎంత అమౌంట్ 2,000 రూపీస్. ఎంత అమౌంట్ 2,000 రూపీస్. ఎంత అమౌంట్ 2,000 రూపీస్. లాస్ట్ ఏంది, బ్యాంక్ పెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఫర్నిచర్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. బ్యాంక్ పెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఫర్నిచర్ యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. మనం బ్యాంకుకి ఇచ్చిన స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫర్నిచర్ మీద ఇన్సూరెన్స్ ప్రీమియం 500 రూపాయలు చెల్లించారు. ఇక్కడ ఎట్లా రాయాలి, జనవరి 10th ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం అకౌంట్ డెటార్
టు బ్యాంక్ ద్వారా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పే చేశాం కాబట్టి ఎంత అమౌంట్ 500 రూపీస్. ఎంత 500 రూపీస్. ఏం చేసాము ఇక్కడ? బీయింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఫర్నిచర్. బీయింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ ఫర్నిచర్. pay. Being insurance premium on furniture. Paid on furniture. Paid on furniture. ఫ్రెండ్స్, ఇదంతా క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్స్ అవి ఉంటే కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఇంకా అవసరమైతే ఇంకొక ప్రాబ్లం తీసుకొని ఈ జర్నల్ అకౌంట్ ఎంట్రీస్కి సంబంధించి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంతవరకు జర్నల్స్ అర్థమైనాయన్నది నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ వీడియోను మీరు సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మరిన్ని వీడియోలు మా నుంచి మీకు రావాలి అంటే మీ ప్రోత్సాహం మాకెంతో అవసరం. నమస్కారం.